శ్రీ వాల్మీకి రామాయణం తెలుగు అనువాదము బాలకాండ 24వ సర్గ. తాటక నివాసమును గూర్చి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తెలుపుట. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. శత్రువులను పరిమార్చాల రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్యకాంతులతో నిర్మలముగా ఉన్న ప్రాతకాలమునందు సంధ్యోపాసనాది కార్యక్రమములను ముగించుకొని విశ్వామిత్రుని అనుసరించుచు గంగానదీ తీరమునకు చేరేరి. వ్రతనిష్టాపరులను మహాత్ములను అయిన ఆ మునులు అందరూ ఒక చక్కని నావను తెప్పించి విశ్వామిత్ర మహామునితో ఇట్లనేరి, ఓ మహాముని, ఈ రాజకుమారులను మీరును ఈ నావను అధిరోహింపుడు. కాల విలంబము కాకుండా శుభముగా సుఖముగా ప్రయాణము చేయుడు. విశ్వామిత్రుడు అట్లే అని పలికి సాదరముగా ఆ ముళ్ళను వీడ్కొనెను. అనంతరము అతడు రామలక్ష్మణుడితో కూడి సాగరము కలిసిడి గంగానదిని దాటెను. నావ నదియుగ మధ్య భాగమునకు చేరగానే అలల తాకిడికి చెలరేగిన ఒక మహాధ్వని రామలక్ష్మణులకు వినబడెను. అప్పుడు శ్రీరాముడు, ఈ నదీ మధ్య భాగమున గంగా సరయూ నదుల జలతరంగముల ఘర్షణ వలన ఉత్పన్నమైన ఈ మహాధ్వనికి కారణమేమి అని విశ్వామిత్ర మహర్షిని అడిగాను. అంతటా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు శ్రీరాముని మాటలను విని కుతూహలముతో ఆ శబ్దము యొక్క కారణమును తెలుపసాగాను. సర్వశ్రేష్ఠుడమైన ఓ రామ, బ్రహ్మదేవుడు కైలాస పర్వతమునందు తమ మనస్సంకల్పముతో ఒక సరస్సును సృష్టించెను. ఆయన మనస్సు చేత నిర్మితమైనది గాన ది మానస సరోవరము లేక మానస సరస్సు అను పేరుతో ప్రసిద్ధి వహించినది. దీనికి బ్రహ్మ సరస్సు అని పేరు. మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యను కొంతవరకు చుట్టుకొని ప్రవహించుతున్నది ఈ సరయూ నది. సరస్సు నుండి పుట్టిన నదిగాన దీనిని సరయూ నది అని పేరు వచ్చినది. బ్రహ్మ సరస్సు నుండి ఉద్భవించుట వలన ఇది అంతయు పవిత్రమైనది. ఈ సరయూ నది గంగానదిలో సంగమించున్నప్పుడు నీటి తరంగముల ఘర్షణ వలన సాటిలేని మహాధ్వని కలిగినది. ఓ రామా, ఈ నదీద్వయ సంగమములకు శ్రద్ధాధరములతో నమస్కరింపుము. ధర్మవర్తులైన ఆ రామలక్ష్మణులు ఇరుడును ఆ రెండు నదుల సంగమమునకు నమస్కరించిరి. పిమ్మట గంగానది యొక్క దక్షిణ తీరమునకు చేరి వేగముగా ముందుకు నడవసాగిరి. ఇక్ష్వాకు వంశమున జన్మించిన శ్రీరామచంద్రుడు జనసంచారము లేని దట్టముగా ఉన్న ఆ అడవిని గాంచి మునీశ్వరుని ఇట్లు ప్రశ్నించెను. అహో, ఈ అడవి చూడరానిదిగా ఉన్నది. కీచురాల రోదలతో నిండినది. భయంకరములైన క్రూర మృగములతో వ్యాప్తమైనది. దారుణములైన భాషపక్షుల ధ్వనులతో ప్రతిధ్వనించుచున్నది. ఈ అరణ్యమునందు భయంకరముగా కూయుచున్న వివిధ పక్షులను, సింహ వ్యాఘ్ర వరాహములను, ఏనుగులను స్వేచ్ఛగా తిరుగుచున్నవి. చంద్ర నల్లమద్ది ఏరుమద్ది చెట్లతోడను, మారేడు వృక్షములతోడను, తుమ్మి కలిగొట్ల చెట్లతోనూ రేవు చెట్లతోనూ సంకీర్ణమై భయంకరముగా ఉన్న ఈ కారణము పేరేమి? మిక్కిలి తేజస్వైన విశ్వామిత్ర మహాముని శ్రీరామునితో ఇట్లు పలికెను. నాయనా, ఈ కారడవి ఎవరిదో తెలిపెదను. మరియు ఓ నరోత్తమ, పూర్వకాలమున ఇచ్చట మలదము కురుషము అను రెండు దేశములు దేవనిర్మితములై ఉండెను. అవి ధనధాన్య సంపదలతోనూ తులతూగుచు జనులతో కలకలలాడుచూ ఉండెను. ఓ రామ, పూర్వము ఇంద్రుడు వృత్తాసురుని వధించిన కారణముగా ఆయనకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొనెను. తత్ఫలితముగా అతడు అపవిత్రుడయ్యను. ఆయనను ఆకలి దప్పులు బాధింపసాగాను. దేవతలు తపోదులైన ఋషులు ఇంద్రుని గంగా తీర్థోదకముల చేతను మంత్రపూతములైన కలశోదకముల చేతను స్నానం చేయించిరి. దానివలన అతని అపవిత్రతయు ఆకలి బాధయు తొలగిను. దేవతలు ఋషులు ఈ ప్రదేశమునందు ఇంద్రుని శరీరముకు ఏర్పడిన అశుచిత్వమును ఆయన ఆకలి బాధను పోగొట్టి మిక్కిలి ఆనందించిరి. అపవిత్రతయు ఆకలి బాధయు తొలగి శుచియగుడిచే ఇంద్రుడు సంతసించెను. వెంటనే ఈ ప్రదేశమునకు అత్యుత్తమమైన ఒక వరమును ప్రసాదించెను. నా శరీర మాలిన్యములను గ్రహించిన ఈ రెండు ప్రదేశములను మలద కురుష అను పేర్లతో ప్రఖ్యాతికెక్కి ధనధాన్య సంపదలతో తులతూగుతూ ఉండును.
శక్తి సంపన్నుడైన ఇంద్రుడు ఆ దేశమునకు ఉత్తమ వరమిచ్చి ఆదరించుటను పూజించుటను చూసి దేవతలు ఎల్లరూ ఆ ఇంద్రుని బాగు అని ప్రశంసించిరి. ఓ శత్రు సంహారక రామ, మలద, కురుష అను ఈ ప్రదేశములు ధనధాన్య సంపదలతోనూ సంతోషముతోనూ చిరకాలము వర్ధిల్లినవి. కొంతకాలము తరువాత పుట్టినప్పుడే 1000 ఏనుగుల బలము కలదియు కామరూపిణియు అయిన తాటక అను యక్షిని ఇచ్చట వసించెను. ఆమె బలశాలి అయిన సుందుడు అను వానికి భార్య అయ్యను. రామ, భయపడకము, నీకు క్షేమమగును. ఆ తాటకకు మారీచుడు అను రాక్షసుడు పుత్రుడిగా కలిగెను. అతడు ఇంద్రుని అంతటి పరాక్రమశాలి. అతని బాహువులు బలిష్టములైనవి. అతడు మహావీరుడు. అతని శరీరము ముఖము విశాలములైనవి. భయంకరుడైన ఆ మహారాక్షసుడు నిరంతరము ప్రజలను బాధింపసాగెను. ఓ రామ, దుర్మార్గులైన తాటక, మలద, కురీసను అను ఈ 2 జనపదములను నిత్యము ధ్వంసము అనర్చుచు ఉన్నది. ఇచ్చటి 1.5 యోజనముల దూరమున ఆ తాటక ఈ దారిని ఆక్రమించి నివసించుచున్నది. కనుక ఆ తాటక వనమున్న దారినే మనము వెళ్ళవలెను. నా మాట పాటించి నీ బాహుబలముతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధింపుము. ఈ దేశమున మునుపటి వలె ఎట్టి ఉపద్రవములు లేకుండా చేయుము. సామాన్యులకు ఎదిరింప సాధ్యము కాని ఈ ఘోర రాక్షసి ధ్వంసమర్చిన ఈ పుణ్య ప్రదేశమునకు ఎవ్వరును రాజాలకున్నారు. కలకలలాడుచున్న ఈ దేశము తాటక ధ్వంసము గావించిన తీరును, తత్ఫలితముగా ఇది నిర్జనముగా మారిన విధమును పూర్తిగా తెలిపి తిని ఆ తాటక ఇప్పటికీ ఈ అడవిని విడిచిపెట్టలేదు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమందలి బాలకాండమునందు 24వ సర్గము సమాప్తము.